పర్ఫామ్ చేస్తారా, తెలుగు వాళ్ళు పర్ఫామ్ మేము చేస్తారా? చేస్తాం. ఇప్పుడు మేము సింగింగ్ సెగ్మెంట్ పెడుతున్నాం. ఓకే, అంటే శ్రీదేవిలో చాలా సింగింగ్ చూసాం కదా, ఇది కొత్తగా ఉంటది సింగింగ్. చాలా సార్లు కొత్తగా ఉన్నవే చూసాము. ఇది దానికి మించి ఉంటుంది చూడు. అయితే లెట్స్ గెట్ రెడీ ఫర్ అ మ్యూజికల్ సెగ్మెంట్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్. గుండెలోతుల్లో ఉంది నువ్వేగా, నా సగమే నా జగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నిన్ను చేరగా ఆగిపోని పయనం, అలుపేలేని గమనం, అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమా నువ్వు చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వేలేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మనకతే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. నేను నువ్వంటూ వేరయ్యున్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఓ నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. ఓ నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. నేను నువ్వంటూ వేరయ్యున్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఈ పూట చలినా మాట ఇక కరువైపోయెనులే, అధరముదరము నడుమను ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో అరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణమో నీ చేతిలో ఉన్నదిలే. ఓ చలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. చలియా నిన్నే తలచి, కనులా జడిలో తడిసి, రే నాకు కనుల కునుకు లేకుండా పోయింది, నీ ధ్యసే అయ్యింది తలపు మరిగి, రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది, ఆహారం వద్దంది, క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయలే, ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా, నీకిర్తే లోకాలు పలక, ఎల్లోరా శిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు ఉలక చిలక, నీకిర్తే లోకాలు పలక, ఎల్లోరా శిల్పాలు ఉలక,
అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమెచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట రాక మూగబోతినే పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం నా గిరులు ఇతరులు ఏ జడులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చేస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మై మరపున ముంచిన ఆవాన మీకెవరికి కనిపించదేమైనా ఓ నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింతకైదు నాకిలా ఏమిటో సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా అరే ఆలోచన నీ తలపులే బదలవే నన్ను నిదురలోను ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదో నాడు నీతో చెప్పేయనా My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి waiting అనేలా తరుముతోంది మది పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది టీ స్పూన్ టన్ను బరువుతుందే ఫుల్ మూన్ నన్ను ఊరికిస్తుందే
కళ్ళ కిందకొచ్చిందే ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఇలా ఫనితి పబ్లికమ్మో అంటుకున్నదంటే పోతున్నమ్మో ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నాని అమ్మో ఇది చెప్పకుండా వచ్చుతుమ్మో ప్రేమ నా పాలేవు నన్ను నమ్మో ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే ఓరి దేవుడా ఇంతెంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోందే సంతోషంలో ఈ నిమిషం చెక్కినట్టు ఉందే రూబా రూబా రూ మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్న చిన్నెలంటే ఎన్నెగ వశమా అరే నాగాలే తగిలినా నా నీరే తరిమినా పులకవా పలకవా భామా ఎంతో బ్రతిమాలినా ఇంతే నా అంగనా మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళని పట్టకు వదలనవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు తెలిసనే నా నువ్వు కాదని తెలిసనే నేనేను కానని నాలో సగం ఇక లేదు అని ఆ నిన్నలే నాను చూసి నవ్వెలే మారునాడు అన్నదే ఇక ఉండబోదని అన్నది క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే ఆరాధ్యా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా చాలా రోజుల తర్వాత చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఫీల్ అయ్యా అయ్యో ఇంకా పాటలు అయిపోయాయా అని మధ్యాహ్నం పూట ఏంటి సాయంత్రం ఏంటి రాత్రి ఏంటి మీరు పాడుతూ ఉండండి మేము వింటూ ఉంటాము ఇట్ వాజ్ దాట్ బ్యూటిఫుల్ అండ్ దాట్ మెస్మరైజింగ్ Arin and Anvesh, welcome to Sridevi Drama Company. అసలు నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది మ్యామ్ వినిన తర్వాత నేను షాక్ వై బికాస్ మీకు తెలుగు వచ్చా I can just understand. I cannot speak Telugu.
తెలుగు రాదు అబ్బాయి ఒరిస్సా నుంచి, బట్ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళ పాటలకి. అలాగే ఇంకా తెలుగు మాత్రమేనా, ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా పాటలు పాడతారా? I do songs in 5 languages. Oh, amazing! 5 languages. కానీ అసలు ఎవరికైనా చిన్నగానే తెలిసిందా తెలుగు తెలియదని? అసలు అంత బ్రహ్మాండంగా పాటలు పాడారు. అండ్ ఆల్ ఐ కెన్ సే వాజ్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ అండ్ అబ్సల్యూట్లీ మెస్మరైజ్డ్. మరి మా ఓనర్ గారు ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? How to put it in words? Arin, so after listening you, one will surely fall in love with your voice. Because we have a heart that beats and I feel like to connect with everyone with my songs. That was mesmerizing. మీ పాటలు వినిన తర్వాత కళ్ళు చెమ్మగిల్లకపోతే ఎవరికైనా వాళ్ళకు ఉన్నది అసలు మనసే కాదు. అంత బ్యూటిఫుల్ గా మీరు కనెక్ట్ అవుతున్నారు. అండ్ దట్టు ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ఓన్లీ ఒక గిటార్ మాత్రమే పెట్టుకొని మీరు యువర్ వాయిస్ స్పీక్స్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఇంకే ఇన్స్ట్రుమెంట్స్ మీకు అవసరం లేదు, ఓన్లీ యువర్ వాయిస్ ఇస్ ఎనఫ్. అండ్ ఆ వాయిస్ లో యు క్యారీ సచ్ a beautiful emotion. ఆ సాంగ్ ఇలా పాడితే ఇంకా బాగుంటుందేమో అన్నంత లెవెల్లో ఉంది అది. మే గాడ్ బ్లెస్ యూ. వాట్ ఎల్స్ ఐ కెన్ సే? మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ గివ్ యూ అ లాంగ్ 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 హెల్దీ లైఫ్. అండ్ మా అందరినీ ఇలాగే మైమరిపించేలాగా పాడుతూ పాడుతూ మీరు సక్సెస్ఫుల్ గా ఉండాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? I guess we started doing songs, then it reached to maximum number of people and they connected with us. It's a great stage where we can reach out to all those people who haven't heard our songs yet and they can feel how every one of you have felt today. కానీ మేడం అనయ్య అడిగే సాంగ్ మాత్రం సూపర్ పాడారా. అడిగా అయితే ఇతను ఎక్కడికో వెళ్ళిపోతాడా? అలా ఎలా? ఇది వరకు ఇక్కడే ఒకళ్ళు అడిగాను పాడలే, అతను పోలే బయటికి. వాళ్ళని చూసి మీరు కూడా ఫామ్ అయ్యారుగా, ఏమయ్యారు? సచ్ వాజ్ వెరీ నైస్. సుదర్శన్ గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్? రంబ సూపర్ ఉంటది అంటున్నాడు అన్న. రామ్ ప్రసాద్ గారు, వీళ్ళు ఓన్లీ తెలుగు పాటలే బాగా మేడం. ఇంతకుముందు చాలా పాటలు పాడారు, అంతవరకు నార్మల్ గా ఉండేది రీచ్. ఎప్పుడైతే తెలుగు పాటలు పాడడం స్టార్ట్ చేశారో ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇక్కడ వరకు వచ్చేసారు. తెలుగు పాటలు నా మధురం, ఆ స్వీట్నెస్ అలాంటిది ఎవరికైనా పాడాలనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది. సో మా పాటలు నేర్చుకున్నందుకు మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అన్వేష్, విచ్ లాంగ్వేజ్ యు ఆర్? తెలుగు. అక్కడ చూడండి, అయ్యా పక్కన తెలుగు అతన్ని పెట్టుకొని మీరు. అన్వేష్ నీకు తెలుగు వచ్చా? మీరేనా నేర్పించేది తెలుగు సాంగ్స్ అంతా ఆయనకి? ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను లిరిక్స్ అవన్నీ, నేర్చుకునేది అతనే ఆబ్వియస్లీ. మరి మేము ఇంతగా మాట్లాడుతుంటే మీరు సైలెంట్ గా నిలబడ్డారు, నేను తెలుగు వాడిని చెప్పొచ్చు కదా. మేడం అంతసేపు బాబు ఇంగ్లీష్ లో కష్టపడి అని చెప్తున్నప్పుడు ఒక్కసారి తెలుగులో మాట్లాడచ్చు కదా. మేబీ నేను మాట్లాడుతున్నదాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారేమో. మీకులా ఉండరు కదా అందరూ. బ్యాడ్ అయిపోయారు. బ్యాడ్ అయిపోలేదు, మాకు అలవాటు అయిపోయింది జడ్జిమెంట్. సరే రామప్రసాద్ గారు వచ్చారు కదా, ఒక ముక్క తెలుగులో మాట్లాడిపించండి. అన్వేష్ మాట్లాడిపించండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి తప్పక చూడండి. తమిళ్లో సొల్లు. ఫస్ట్ నువ్వు తమిళ్లో సొల్లు. అది శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక గంట. అయ్యో ఒక మణి. ఒక గంట ఒక గుంట కాదు, ఒక మణి. ఒక మణికి పాకుము, బెల్లం పాకం దా. That was just for fun, but once again thank you so much for coming on Sridevi Drama Company and మీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మీరు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.